హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియా వ్లాగ్స్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి హడావిడి లేకుండా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా దీపం పెట్టుకొని రావడానికి ముందుగా చేసుకోవాల్సిన కొన్ని ఏర్పాట్లు అయితే చూద్దామండి. ఇలా మనకి అంటే బౌల్స్ ఉన్నాయి కదా, మనం ఒక్కొక్క బౌల్లో పసుపు, కుంకుమ, నెక్స్ట్ అక్షింతలు ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో సెట్ చేసుకున్నామనుకోండి, ప్రశాంతంగా పూజ అయితే చేసుకొని రావచ్చండి. సో, ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇలా ఫస్ట్ పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా వక్కలు మనం తాంబూలం పెడతాం కదండీ! సో, తాంబూలంలోకి వక్కలు, ఇంకా కర్పూరం బిళ్ళలండి. ఎందుకంటే మనం అక్కడ పూజ తర్వాత వెలిగించడానికి లేదా 365 ఒత్తులు దీపం వెలిగించడానికి కర్పూరం బిళ్ళలు, ఇంకా ఒత్తులు, అక్కడ నైవేద్యం సమర్పించుకోవడానికి కొన్ని బాదాం పప్పు, జీడిపప్పు అయితే తీసుకున్నానండి. ఇంకా బెల్లం కూడా శ్రేష్టం కదా! బెల్లము, అగ్గిపెట్టె ఇవన్నీ కూడా ఒక బాక్స్‌లో మనం సెట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనం ఇంకా ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ బియ్యపిండి ఉంటుంది కదండీ! సో, బియ్యపిండితో ముగ్గు వేస్తే మంచిది కదా! అందుకే ఒక బాక్స్‌లోకి బియ్యపిండి తీసుకున్నాను. ఇంకా మట్టి ప్రమిదలండి. సో, మనం 5, 9, 11 ఇలా ఎవరికి అనుకూలం కొద్దీ వాళ్ళు వెలిగిస్తారు కదా! అలా మట్టి దీపాలు, ఇంకా తాంబూలము, నెక్స్ట్ అరటి పండ్లు ఇలా కవర్‌లో పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే వాటి మీద ప్రెషర్ పడి మెత్తగా కాకుండా ఉంటాయి. ఇంకా టెంకాయ, మనం 365 ఒత్తులు పెట్టుకుంటున్నాం కదండీ! సో, ఇక్కడ మేమైతే ఇద్దరు ఉన్నామని చెప్పి ఇక్కడ 2 తీసుకున్నాను. సో, 365 ఒత్తులుండే 2 సెట్లు. నెక్స్ట్ అందులోకే మనము బుడ్డ ఒత్తులు అంటాం కదా! ఇంకా కొంతమంది పువ్వొత్తులు అంటారు. సో, వాటిలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని మనం ఇలా నానబెట్టుకున్నామనుకోండి, మార్నింగ్ అంటే ఈవినింగ్ వెళ్ళేవాళ్ళు మార్నింగ్ నానబెట్టుకోండి. లేదు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు ముందు రోజు నైట్ ఇలా ఏర్పాటు చేసుకునొచ్చండి. ఇంకా అగరబత్తీలు, ఇంకా పువ్వులుంటాయి కదా! సో, పువ్వులు కూడా ఇలా ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి. ఇవి అవైలబుల్ లేని వాళ్ళు మామూలు కవర్స్‌లోకి కూడా ఇట్లా వేసుకోవచ్చండి. ఇంకా కర్పూరం స్టిక్, సాంబ్రాణి కప్ అంటాం కదా! సో, అది కూడా పెట్టుకున్నాను. ఇంకా మనము పసుపు, కుంకుమ అవన్నీ కూడా వేస్తుంటాం కదండీ! సో, ఫస్ట్ వాటరు వేసి ముగ్గేస్తాం కదా! అప్పుడు తుడుచుకోవడానికి నాప్కిన్, ఇంగా టిష్యూ పేపర్స్ అండి. ఇంకా మనం కూర్చోవడానికి పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఒక న్యూస్ పేపర్. ఇంకా ఇక్కడ నేను వాటర్ పెట్టలేదండి. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్‌లో వాటర్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఒక వాటర్ బాటిల్‌లో వాటర్ అండి. అంటే ఎప్పుడైనా మనం దీపం పెట్టడానికి ముందు ఫస్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకొనిన తర్వాత పసుపు రాసి ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం కదా! సో, ఇలా మనం ముందు రోజే ఏర్పాటు చేసుకున్నామనుకోండి, ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అందరూ ఇవే తీసుకొని పోవాలనేం లేదండి. ఇంకా కొంతమంది ఉసిరి దీపాలు వెలిగిస్తారు, పిండి దీపాలు వెలిగిస్తారు. సో, ఎవరి అనుకూలం కొద్దీ వాళ్ళు తీసుకెళ్తారు. మనం ఇవి అంటే మినిమమ్ అవసరమైనవన్నీ కూడా ఇక్కడ నేను సెట్ చేసి ఇవన్నీ ముందు రోజే అరేంజ్ చేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని అయితే చెప్పానండి. సో, ఈ వీడియో కొంతమందికన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching.